మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యుఏఈ ప్రభుత్వం ఈ అరుదైన గౌరవాన్ని చిరుకు అందించింది. ఇంతకీ ఏంటా గౌరవం? చిరుకి యుఏఈ ఏమిచ్చిందో ఈ స్టోరీలు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ఇటీవల పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యుఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్టులో చిరంజీవి చేరారు. దీంతో ట్విట్టర్, ఇన్స్టాలో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. యుఏఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించే లక్ష్యంతో అనేక పథకాలు ప్రారంభించింది. ఈ పథకాల్లో ఒకటి గోల్డెన్ వీసా. ఈ వీసా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, వైద్య నిపుణులు, సైన్స్ కళాకారులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యుఏఈ గోల్డెన్ వీసాలు అందిస్తోంది. గోల్డెన్ వీసా పథకం 2019 నుండి అమల్లో ఉంది. గోల్డెన్ వీసా హోల్డర్ కు ప్రత్యేక అధికారాలు ఇస్తారు. యుఏఈ గోల్డెన్ వీసాను ఇప్పటికీ చాలా మంది సినీ ప్రముఖులు అందుకున్నారు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, త్రిషా, అమలా పాల్, కాజల్, బోనీ కపూర్, జాన్వీ కపూర్ లాంటి వారికి ఇప్పటికే గోల్డెన్ వీసా ఇచ్చింది యుఏఈ ప్రభుత్వం. టాలీవుడ్ నుండి ముందుగా అల్లు అర్జున్ గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మెగాస్టార్ కూడా చేరారు.